హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్మాల్ సైజ్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి స్మాల్ సైజ్ బ్లౌజు 2 బ్లౌజులు ఒకేసారి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి స్క్వేర్ నెక్ అనమాట. ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా మన మెథడ్ ప్రకారం హ్యాండ్సే కట్ చేస్తాం కదా. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ లైనింగ్ క్లాత్ తడుపుకొని ఐరన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేశాను అనమాట. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని కింద వైపున హెచ్చు తగ్గులు ఉంది కదా, హెచ్చు తగ్గుల కోసం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసరికి నాకు కరెక్ట్గా 4.5 ఇంచీలు అయితే వచ్చింది. కస్టమర్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచమన్నారు, 5.5 ఇంచీలు. అండ్ అలానే ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. మొత్తం మీద 6.5 ఇంచీలకి అయితే మార్కింగ్ చేశాను. అటొక మార్కింగ్ ఇటొక మార్కింగ్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కింద వైపున హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను. డైరెక్ట్గా మనం ఇలా హ్యాండ్ పెట్టుకొని అయినా లూజ్ మార్క్ చేసుకోవచ్చు, లేదంటే టేప్తో స్ట్రైట్గా మార్కింగ్ అయినా చేసుకోవచ్చు. అంటే మెజర్మెంట్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచీలు మార్క్ చేశాను. చూడండి, ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట. నేనైతే స్మాల్ సైజ్ అని చెప్పేశాను, బట్ ఏ సైజు తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. ఇక నాకు కరెక్ట్గా ఆర్మ్ లూజ్ కరెక్ట్గా 7 ఇంచీలు అయితే వచ్చింది. 7 నుండి 8 మధ్యలో ఉందనుకోండి, అది మనకి స్మాల్ సైజు. 7 నుండి అంటే 7 ఇంచెస్ నుండి 7.9 ఇంచెస్ వరకు కూడా మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్. 8 నెంబర్ స్టార్ట్ అయినప్పటికీ మీడియం అయిపోతుంది అది. చూడండి ఇక్కడ. మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 7 ఇంచీలు వచ్చింది కాబట్టి హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచీలు తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు కింద లైన్లో కరెక్ట్గా 6 ఇంచీలకైనా మార్క్ చేసుకోండి, ఇలా స్ట్రైట్గా పెట్టి. లేదంటే పై లైన్ నుండి కింద లైన్కి 7 ఇంచీలు వచ్చేటట్లుగా అయినా పెట్టుకోండి. ఇలా ఎలా పెట్టుకున్నా సరే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 6 ఇంచీల్లో సగం అంటే 3 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా స్కేల్తో స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్లు కూడా లైన్స్ డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఈ కార్నర్లో మనం 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు కార్నర్లో ఆ మార్కింగ్ టచ్ అయ్యేటట్లుగా ఇలా కర్వ్ స్కేల్తో కర్వ్ అయితే డ్రా చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసరికి 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేశాను. అండ్ ఫోల్డింగ్ వైపు నుండి మన వైపుకి 1 ఇంచ్ అయితే మార్క్ చేశాను. ఇప్పుడు మళ్ళా ఆ మార్కింగ్స్ టచ్ అయ్యేటట్లుగా స్కేల్తోని ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కటింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మిడిల్లో ఒక టక్ అయితే పెడుతున్నాను. అండ్ అలానే ఇక్కడ కూడా ఒక టక్ పెట్టుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. హ్యాండ్స్ 2 కూడా ఓపెన్ చేసుకొని, ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే లోతుగా ఉన్న పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఓపెన్ చేస్తాను నేను. ఇలా ఓపెన్ చేసుకున్నాను కదా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లోతుగా మార్కింగ్ చేసాం కదా, ఆ లోతుగా మార్కింగ్ చేసిన దాని మీదుగా కటింగ్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇవి 2 బ్లౌజులు అనమాట నేను కట్ చేస్తున్నవి. ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అసలుకే ఇది పండగ సీజన్ కదా, ఒక్కొక్కరు 2 3 బ్లౌజులు ఇస్తూ ఉంటారు. ఇలా కనుక మనం కట్ చేసామనుకోండి, ఒక్క బ్లౌజ్ కట్ చేసే టైంలో మనం ఆ 2 3 బ్లౌజులు కూడా కట్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసాం కదా. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం సింగిల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అండ్ ఫోల్డింగ్ మన వైపుగా, ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్ సైడ్లో ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ వైపు మాత్రం క్లాత్ 2 కూడా అంటే కింద పీసు పై పీసు 2 కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఉన్నట్లుగా చూసుకోండి మార్కింగ్లు చేసుకునేటప్పుడు. ఇలా మొత్తం అంతా కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత కొంతవరకు కట్ చేశాను, అదంతా కూడా మనకు అవసరం లేదు కదా అనేసి. ఇలా కట్ చేసిన తర్వాత స్ట్రైట్గా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం ఇక్కడ మార్కింగ్స్ అయితే వేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 బ్లౌజులు కాబట్టి 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తున్నాను. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ హైట్
13 ఇంచీలయితే వచ్చింది. సో, నేను ఖర్చుతో కలిపి ఇక్కడ 14 ఇంచీలకైతే మార్క్ చేశాను. అండ్ స్కేల్‌తో స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. మనకి ఆర్మ్ లూజ్ 7 ఇంచీలొచ్చింది కాబట్టి, ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను చెస్ట్ లూజ్ అన్నది 8 ఇంచీలకి మార్క్ చేశాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో లైన్స్ అయితే డ్రా చేసేసాను. ఇక్కడ కరెక్ట్‌గా మిడిల్‌లోకి అంటే మనం 8 ఇంచెస్‌కి మార్క్ చేసాం కదా! 8 ఇంచ్‌లో హాఫ్ అంటే 4 ఇంచెస్ కిందన డాట్ కోసం అయితే మార్క్ చేశాను. అండ్ అలానే డాట్ హైట్ ఏంటంటే టోటల్ హైట్‌లో 4 భాగం తీసుకుంటే సరిపోతుంది. అండ్ అలానే నెక్, షోల్డర్ కలిపి 5 ఇంచీలు, నెక్ వచ్చేసరికి 2 ఇంచీలు మార్క్ చేశాను. ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా! స్మాల్ సైజ్ వచ్చేటప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా ఈ మెజర్‌మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ నెక్ హైట్ వచ్చేసరికి ఎంతుందా అన్నది చెక్ చేస్తున్నాను. 5 ఇంచీలు వచ్చింది. కావున నేను ఇక్కడ పావు తక్కువ 6 ఇంచీలకైతే మార్క్ చేస్తున్నాను. అండ్ అలానే పై వైపున 2 పెట్టాను. కింద వైపున 2.5 అనమాట. ఇది రౌండ్ నెక్ అయితే ఇలా సరిపోతుంది. బట్ ఆది బ్లౌజ్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ ఉందనమాట. అందుకే నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. వాళ్ళ స్క్వేర్ ఎంతుందా అన్నది ఏంటి అనేసి చెక్ చేస్తున్నాననమాట. సో, చెక్ చేస్తే ఇది కొంచెం బ్రాడ్ లేదు. సో, అందుకే నేను మళ్ళీ నెక్ అయితే తగ్గించేశాను. కిందన కూడా 2 ఇంచెస్ పెట్టేశాను. కుట్టిన తర్వాత సరిపోతుంది. లేదు అనుకుంటే మనకి మళ్ళీ బ్రాడ్ ఎక్కువైపోతే కస్టమర్‌కి ఇష్టం ఉండదు కదా! సో, ఇష్టపడరనేసి మళ్ళీ తగ్గించేశానింకా. సో, ఇప్పుడు మనం నెక్, షోల్డర్ కలిపి 5 ఇంచులు పెట్టాం కాబట్టి ఆర్మ్ డౌన్ అన్నది 5.5 ఇంచీలయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎల్ షేప్‌నయితే డ్రా చేస్తున్నాను చూడండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. ఇప్పుడు స్కేల్‌తో ఇలా సర్కిల్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి నెక్ వైపు ఒక పావు ఇంచ్ అయితే డౌన్‌కి మార్క్ చేసుకోవాలి. అది షోల్డర్ లైన్‌లోకి కలిపేసుకోవాలి. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్‌కి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఆర్మ్ లూజ్ చెక్ చేస్తున్నాను. చెక్ చేసేటప్పుడు చూడండి ఎగ్జాక్ట్‌గా నాకు 7 ఇంచెస్ అయితే వచ్చింది. కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఒకసారి అంతా కూడా చెక్ చేసుకుంటున్నాను. కింద లైనింగ్ కరెక్ట్‌గా ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ కింద వైపున కొంచెం నాకు ఎక్స్ట్రా అనిపించింది. జస్ట్ లైట్‌గా అలా కట్ చేస్తున్నాను. రెడ్ కలర్ పీస్ ఎక్కువైందనమాట. సో, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా మొత్తం అంతా కూడా కటింగ్ చేసేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. సో, చూడండి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా స్ట్రైట్‌గా కాకుండా క్రాస్‌గా పెట్టుకోవాలనమాట. మనం బ్యాక్ పార్ట్‌ని ఆల్రెడీ కట్ చేసి ఉన్నాం కదా! ఈ బ్యాక్ పార్ట్‌నయితే ఇలా క్రాస్‌గా పెట్టుకోవాలి. క్రాస్‌గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి మొత్తం అంతా కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా మార్కింగ్ చేశాను. బట్ నెక్ రౌండ్ అయితే ఏమి కూడా నేను మార్క్ చేయలేదు. అండ్ ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర ఇలా 3 లైన్స్ అయితే పెట్టాను కదా! సేమ్ అదే విధంగా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం చంక డౌన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చంక డౌన్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఆది బ్లౌజ్‌లో చూసుకోవాలన్నమాట. ఊక్సులు పట్టి వైపు ఏంటంటే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. దానికోసం చూడండి షోల్డర్ దగ్గర నుండి టేప్‌ని ఇలా స్ట్రైట్‌గా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్‌గా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్‌గా పెట్టుకొని స్కేల్ అడ్డంగా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల నాకు తెలుస్తుంది. ఇక్కడ 6.5 ఇంచీలు అయితే వచ్చింది నాకు. సో, 6.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్‌తో కర్వ్ అయితే తీసుకుంటున్నా. అంతే. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి టోటల్ హైట్ ఎంతైతే ఉందో దాంట్లోని 1.5 ఇంచ్ అన్నది మనం మైనస్ చేయాలి. ఇది 13.5 ఇంచీలు ఉంది. కాబట్టి నేను ఇక్కడ 12 ఇంచీలకి అయితే మార్కింగ్ చేశాను. ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఈజీ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఊక్సులు పట్టి వైపున హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకుందాం. షేప్ బెల్ట్ వరకును. సో, 3 ఇంచీలు అయితే వచ్చింది. సో, 3 ఇంచీలకి గాను 1.5 ఇంచ్ అన్నది యాడ్ చేసుకోవాలి. అంటే 4.5 ఇంచీలు అవుతుంది. అండ్ అలానే ఇక్కడి నుంచి ఇలా అడ్డంగా ఒక 3 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ షేపు బెల్ట్ విడ్త్ ఎంత ఉందో అన్నది చూసుకోండి. అంటే మెయిన్ డాట్ విడ్త్ అనమాట. సో, మెయిన్ డాట్ విడ్త్ అయితే
2 ఇంచెస్ ఉంది. సో, 2 ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేశాను. అండ్ ఈ సైడ్‌ని కూడా షేప్ బెల్ట్ వరకు ఎంతొచ్చిందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఇంచీలు అయితే నాకు వచ్చింది. 5 ఇంచీల కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకున్నాను అంతే. మొత్తం అంతా ఇప్పుడు మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ మీదుగా మొత్తం అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇదే విధంగా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ అయితే ముందు అస్సలు కట్ చేయకూడదు. చూడండి ఇక్కడ ఒక టక్ అండ్ అలానే ఇక్కడ ఒక టక్ అయితే పెట్టేస్తున్నాను నేను. మనం డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ నేను 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి మనకి కొంత టైం అన్నది సేవ్ అవుతుంది. చూడండి ఇక్కడ వీటిల్లో అయితే షేప్ బెల్ట్లు కట్ చేద్దామని చూస్తున్నాను. మరి క్లాత్ సరిపోతుందో లేదో తెలియదు గానీ ఒకసారి చెక్ చేస్తాను. ఇలా 2 కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ అయితే చెక్ చేస్తున్నాను. ఒకటి 3.5 ఇంచీలు అయితే వచ్చింది. దాన్ని 4.5 ఇంచీల వరకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఈ విడ్త్ వచ్చేసరికి ఒక 10, 11 ఇంచీల వరకు కూడా పెట్టుకోండి సైజ్ బట్టి. ఇక్కడ కొంచెం తక్కువైనా పర్లేదు నాకు. బట్ ఒక 10 ఇంచీల వరకు మార్కింగ్ చేస్తున్నాను. అండ్ అలానే 7 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ నాకు 2 ఇంచీలు వచ్చింది. 3 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను. ఇక్కడ కూడా 3 ఇంచీలకి మార్క్ చేశాను. ఇక్కడ నాకు గ్రీన్ క్లాత్ సరిపోతుంది కానీ రెడ్ క్లాత్ అయితే సరిపోలేదు. అయితే ఏం చేస్తున్నానంటే గ్రీన్ క్లాత్‌ని కట్ చేసేస్తున్నాను. రెడ్ క్లాత్ అయితే కట్ చేయలేదు. ఇంకో దానికి ఉపయోగపడుతుంది కదా కట్ చేయకుండా ఉంటే. సో, అందుకని ఉంచేసాను అలాగా. సో, ఇలా నీట్‌గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో, ఇలా నీట్‌గా మార్కింగ్ చేసుకొని గ్రీన్ క్లాత్‌ని కట్ చేసేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఫోల్డింగ్ మీద ఉందనమాట. 2 కూడా ఓపెన్ చేయాలి. అంటే 2 పార్ట్‌లకి కదా! సో, ఇలా ఓపెన్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నేను షేప్ బెల్ట్లు రెడ్ కలర్ క్లాత్ మీద గ్రీన్ కలర్ ఆల్రెడీ కట్ చేసి ఉన్నాను కదా! దీని ఆధారంగా ఇలా పెట్టుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో, ఇక్కడ మనకి బ్లౌజ్ అంతా కూడా కటింగ్ అయిపోయినట్లే. లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది ఒక షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఆల్రెడీ నేను ఇక్కడ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాననమాట. గ్రీన్ కలర్ లైనింగ్ ఉంది కదా! అది మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. అండ్ నేను ఇక్కడ బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్లు ఇవైతే చూపించాను కదా! నెక్ వచ్చేసరికి స్ట్రైట్ నెక్ అదే స్క్వేర్ నెక్ కాబట్టి మనకి ఇక్కడ స్ట్రైట్ పీస్‌లే పడతాయి. అందుకే ఇక్కడ నేను పీస్‌లు అవి ఇంకేమీ కట్ చేయలేదనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజుటి వీడియో. వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.